సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదగడం అసాధారణ విషయం. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే అనుకున్న సక్సెస్ అందుకోవడం, అనుకున్న రంగంలో అగ్రస్థానంలో ఉండటం సాధ్యం కాదని చాటిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే సామాన్యులకి ఆయన ఇన్స్పిరేషన్, కష్టపడే తత్వానికి ఆయన ఒక డెఫినేషన్, నటనలో వినూత ప్రయోగాలకి ఆయనే ఒక ఇన్నోవేషన్, పని పట్ల ఆయన డెడికేషన్, సినీ రంగంలో ఒక సెన్సేషన్. ఓ మామూలు కానిస్టేబుల్ బిడ్డగా ఏమీ లేని కుటుంబం నుంచి అన్ని ఉన్న స్థాయికి చేరుకున్న ఆయన జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన జీవితం మనకు ఏమి నేర్పుతుంది, మనం ఏం నేర్చుకోవాలి, ఆయన జీవన ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకి ఆ పేరొక సమ్మోహన శక్తి, ఆ పేరొక వైబ్రేషన్, ఓ సెన్సేషన్, ఒక ప్రభంజనం. అయితే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అహర్నిశలు కష్టపడ్డారు. సినీ రంగంలో అవకాశాలు అందుకోవడం, అత్యున్నత స్థానానికి చేరుకోవడం అంత సులువు కాదు. కానీ కష్టాన్ని ఇష్టంగా భావించి లక్ష్యాన్ని చేరిన ఆయన ప్రయాణం అందరికీ ఆదర్శం. సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎందరికో బ్యాక్ బోన్ లా నిలిచిన చిరంజీవి డిగ్రీ పూర్తి చేసుకుని నటనపై ఆసక్తి 1976లో చెన్నై వెళ్లి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు. అప్పటికే సినీ రంగంలో గొప్ప గొప్ప నటులు ఎందరో ఉన్నా తనని తాను నమ్మి ఈ రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో తన సినీ ప్రస్థానానికి బలమైన పునాది రాళ్లు వేసుకున్నారు. మొదటి సినిమా నుంచి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే చిన్న చిన్న పాత్రలు సైతం పోషించారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో చూపించి ఆ తగ్గుదలే తన ఎదుగుదలకి సోపానాలుగా మార్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో తగ్గడం కూడా ఎదగడానికి ఒక మార్గమని చిరు ద్వారా మనం తెలుసుకోవచ్చు. తాననుకున్న గమ్యాన్ని చేరగలనని త్రికరణ శుద్ధిగా నమ్మి అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే క్రమంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, వాటిని దాటుకొని ముందుకు సాగాలని చేసి చూపించారు. చిత్రసీమలో తొలి అవకాశం అందుకునే ముందు చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్లతో కలిసి ఉండేవారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత సంస్థ తమ సినిమాల ప్రివ్యూలు చూసి రివ్యూలు ఇవ్వమని వీరికే చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా చూడడానికి వీరు ప్రివ్యూ థియేటర్ కి వెళ్లారు. అయితే అక్కడే అనూహ్యమైన అనుకోని పరిణామం ఎదురైంది. ఆ సినిమా హీరోగా డ్రైవర్, మేకప్ మ్యాన్ల కోసం వీరిని సీట్ల నుంచి లేపారు. అది చిరు ఎంతో అవమానంగా భావించారు. అంతేకాక హీరోగా ఎదగాలని అప్పుడే సంకల్పించుకున్నారు. సినిమా ఎలా ఉందని నిర్మాణ సంస్థ వారు అడిగితే ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గరే నిలబెట్టాడు, ఈ ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని ఆవేశంతో అన్నారు. చివరకు నెంబర్ 1 అయి చూపించారు. పంతంతో ఒకటి సాధించాలని పట్టుబడితే అది సాధ్యం చేసుకోవడం పెద్ద కష్టం కాదని చాటి చెప్పారు. ఇక సినీ రంగంలో అప్పటికే ఎందరో హీరోలు ఉన్నారు. వాళ్ళని అనుసరిస్తే తనకు ప్రత్యేకత ఏముంది అని భావించి నటనలో, డాన్స్లో, యాక్షన్లో దూకుడు పెంచి నాటి యువతరానికి సరికొత్తగా కనిపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతేకాదు అప్పటి వరకు డాన్సులంటే ఉన్న అభిప్రాయాన్ని మార్చి తెలుగు సినిమా డాన్స్లకే గ్రేస్ తీసుకొచ్చారు. అయితే సినీ డాన్స్ లోనూ ప్రత్యేకత చాటడానికి ఒక సంఘటనే కారణం. తన డాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ సినిమా మేనేజర్ ని అడిగితే, గ్రూప్ డాన్సర్లు చేసిందే నువ్వు చేశావు, నీ ప్రత్యేకత ఏముంది అన్నారు. అప్పటి నుంచి ఇతరులకి భిన్నంగా డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతులోగించారు. చేసే పనిలో ప్రత్యేకత, కొత్తదనం ఉండాలని చాటి చెప్పారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలని కూడా నిరూపించుకున్నారు. ఓ పక్క యాక్షన్ చిత్రాలు చేస్తూనే చంటబ్బాయి వంటి కామెడీ సినిమాలు చేశారు. శుభలేఖ అనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. స్వయం కృషి వంటి చిత్రంతో తన విభిన్న నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాక మొట్టమొదటిసారిగా నంది అవార్డు అందుకున్నారు. ఇక చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీకి ముందు, ఖైదీకి తరువాత అని చెప్పవచ్చు. 1983లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ రంగంలో సంచలనం సృష్టించింది. చిరంజీవికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. సినీ రంగంలో చిరు ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరం చేరారు. సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్లు అగ్ర హీరోలుగా రాణిస్తున్న సమయంలో చిరంజీవి శర వేగంగా దూసుకువచ్చి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎవరి అండా లేకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనం అధిరోహించిన చిరంజీవి ప్రస్థానం ఇండస్ట్రీకి రావాలన్న ఎందరికో స్ఫూర్తిదాయకం. భారతీయ సినీ చరిత్రలోనే ₹1 కోటి రెమ్యునేషన్ అందుకున్న తొలి హీరోగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఎన్నో విజయాలు సాధిస్తూనే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే గొప్ప తత్వం చిరు వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. సినిమాలే
కాదు, సేవలోనూ మేటి అని చాటుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎందరికో సేవలు అందించారు. కరోనా కాస్త సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకొచ్చి ఎందరికో ప్రాణం పోశారు. ఇండస్ట్రీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. అలాగే రాజకీయ పరంగా కూడా చిరంజీవి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ రంగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా నమ్ముకున్న సిద్ధాంతాల్ని పాటించిన నేతగా ప్రత్యేకత చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. రాజకీయాల నుండి సినీ రంగంలో రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల స్పీడ్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన స్వయం కృషితో సామాజికంగా, సినిమాల పరంగా ఎవరు అందుకోలేని శిఖరాలను అందుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మెగాస్టార్ తన నటనతో ఆడియన్స్ ని మెప్పించడమే కాక ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 9 సార్లు, 3 సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు అందుకున్నారు. 2022లో IFFI ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే దేశంలో 2వ, 3వ అత్యున్నత పౌరవ పురస్కారమైన పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డ్స్ అందుకున్నారు. అంతకుముందు 2006 ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. కృషి, పట్టుదల సాధించాలనే సంకల్పం ఉంటే ఎవరైనా తాము అనుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి అందుకుంటారని చేసి చూపించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.